నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. బొగ్గు ఉత్పత్తి మీద సమీక్ష. సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్లు మహారాజ్ పాషా సేవా కార్యము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పాదకతను మెరుగుపరిచే లక్ష్యంతో మల్టీ డిపార్ట్మెంటల్ టీం ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం ఏరియా 1 GM కార్యాలయ సెమినార్ హాల్లో సమీక్షా సమావేశం జరిగింది. ఏరియా జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. GM ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థ నిర్దేశించే లక్ష్యాలు సాధించడానికి అధికారులు, కార్మికులు అంకితాభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో SO2 GM K చంద్రశేఖర్, ఏరియా ఇంజనీర్ రామ్మోహన్ రావు, ఏజెంట్లు, పర్సనల్ మరియు ఫైనాన్స్ విభాగాల అధిపతులు, IED మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాల అన్ని విభాగాల అధికారులు ఇందులో హాజరయ్యారు. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, గోదావరి ఖని. 1000 రూపాయలకే 4 ప్యాంట్ క్లాత్స్, 1000 రూపాయలకే 4 షర్ట్ క్లాత్, 1000 రూపాయలకే 2 రేమోండ్స్ ప్యాంట్ క్లాత్స్, 1000 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాత్, 599 రూపాయలకి 60 వైట్ లెనిన్ షర్ట్. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. మానవీయ సమాజ ప్రగతికి దోహదపడుతుందని పలువురు పేర్కొన్నారు. మహారాజా క్యాటరింగ్ అధినేత పాషా మన్మడు అహిల్ పాషా పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్మైల్ ఆశ్రమంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిస్సాయిల మధ్య కేకును కట్ చేశారు, పాకెట్ మనీని అందించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు శరత్, మమత తదితరులు ఉన్నారు. ఈరోజు చాలా శుభదినము. మన పాషాభాయ్ మహారాజా క్యాటరర్స్, ఇంతకుముందు మహారాజా ఐస్ క్రీమ్ అందరికీ గుర్తుంటుంది. మహారాజా క్యాటరర్స్ పాషాభాయ్ మా స్మైల్ ప్రాజెక్టు నిస్సహాయంలో మరియు యాజకుల ఆశ్రమానికి ఇచ్చేసి వాళ్ళ యొక్క మనవడు చిరంజీవి ఆయిల్ పాషా యొక్క జన్మదిన వేడుకలను ఇక్కడ జరుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నిస్సహాయులకు తన వంతు ఏదైనా సహకారం అందించాలని సహాయం చేయాలి. తను రోజు చేసే పనే అందరికీ భోజనం తినిపించడం, అట్లా కాకుండా స్పెషల్గా వీళ్ళకి ఏమైనా చేయడం ఇక్కడ రావడము నాకు చాలా సంతోషము. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా రావడము, ఇలాంటి కార్యక్రమాలు మాతో పాటుగా తోడ్పాటు అందించినందుకు మాకు ముందున్నటువంటి గాంధీ జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు మరియు గాంధీగిరి వార్తలు అందరికీ శుభదినం. మా గాంధీ సార్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కుటుంబం మహిళా అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలో కూడా మహిళా శక్తికి తగు ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలని ఆదేశించడంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ల ఆపరేటర్లుగా కొందరు మహిళలకు కంపెనీ అవకాశం కల్పించేందుకు చర్యలను చేపట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశంపై సింగరేణి యాజమాన్యం మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఓవర్ బర్డెన్ను గని క్వారీ నుండి ఉపరితలానికి రవాణా చేయడానికి యాజమాన్యం 60 నుంచి 100 టన్నుల భారీ డంపర్లను వినియోగిస్తూ ఉంది. సింగరేణిలో గత 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇప్పటి వరకు కేవలం మగ ఆపరేటర్లు మాత్రమే ఈ భారీ డంపర్లను నడుపుతూ వస్తున్నారు. ఎందుకంటే ఈ డంపర్ నడపడం కొంత కష్టంతో పాటు శారీర దృఢత్వం, డ్రైవింగ్ నైపుణ్యం అవసరమై ఉంటుంది. పైగా మండే ఎండల్లోనూ భారీ వర్షాలు, తీవ్రమైన చలి పరిస్థితులను తట్టుకొని 3 షిఫ్టుల్లో కూడా
డంపర్ను నడపాల్సి ఉంటుంది. ఇంత కష్టతరమైన పని పురుష ఆపరేటర్లు మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే సింగరేణి సంస్థలో ఇటీవల మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. మహిళా శక్తిని సద్వినియోగం చేసుకోవాలని, వారి నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను కూడా వినియోగించడానికి తగు ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల్లో డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి ఆసక్తి గల మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులను కోరింది. మొదటగా దాదాపు 35 మంది వరకు ముందుకు వచ్చారు. అయితే భారీ డంపర్ నడపడానికి వారికి అంతకుముందే సాధారణ డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా భారీ వాహనాలు నడిపే లైసెన్స్ కూడా అవసరమై ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెంచుకొని యాజమాన్యం సిరిసిల్లలో ఉన్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ అనే సంస్థ ద్వారా ఆసక్తి గల మహిళలకు కంపెనీ ఖర్చులతో భారీ వాహనాలపై ఉచిత డ్రైవింగ్ శిక్షణను అందించింది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 13 మంది మహిళా ఉద్యోగులు తాము డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని కంపెనీకి తెలిపింది. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వీరందరికీ త్వరలో విడుదలయ్యే డంపర్ ఆపరేటర్ నియామకాల్లో అవకాశం కల్పించనున్నట్టుగా సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.